2015 వరల్డ్ కప్లో ఇది నో బాల్ కాదు అని ఆర్గ్యూ చేసినప్పుడైనా 2016 T20 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో లాస్ట్ బాల్కి రన్అట్ అయిపోయినా ఆర్ వేరే చోట్ల బైలాటరల్ సిరీస్లో ఆడుతున్నప్పుడు ఇండియన్ ప్లేయర్స్ తలలు సెపరేట్గా పెట్టుకొని పోస్టర్లు తయారు చేసుకున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే ఒక చిన్న టెన్షన్ ఒకటి మొదలైపోయింది వరల్డ్ క్రికెట్లో. ఎందుకు ఏమిటి అనేది బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఇండియన్ క్రికెట్ టీంకి పెద్దగా అర్థం కాదు. బట్ వాళ్ళ ఉద్దేశంలో ఇండియా అంటే ఒక స్పెషల్ వైరం ఉంది. అదే వైరం మరోసారి కంటిన్యూ కాబోతోంది ఇన్ ద T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 క్లాష్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో ఇన్ ద ప్రివ్యూ ఆడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏమిట్రా అంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టుకోండి. అది హెల్ప్ చేస్తుంది. రాబోయే వీడియోస్ అన్నిటి కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి పెద్దగా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. చేయాలో వద్దా అని డౌట్లో కనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఏదో ఒక పాయింట్లో కనుక మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ 8 క్లాష్. ఇప్పటిదాకా సూపర్ 8 ఇండియా ఒకసారి ఒక మ్యాచ్ ఆడేశారు. ఆఫ్ఘనిస్తాన్తో గెలుచున్నారు. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో ఆడారు, వాళ్ళు ఓడిపోయారు. సో బంగ్లాదేశ్కి ఇది ఒక విధంగా డూ ఆర్ డై ఎన్కౌంటర్. ఓడిపోయారా, రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆఖరి మ్యాచ్ ఆడి ఇంటికి వెళ్ళిపోవచ్చు. గెలిచారా, ద స్టిల్ ఇన్ ద హంట్ టు గెట్ ద సెమీఫైనల్స్. బట్ జరుగుతుందా, కొంచెం కష్టమే. ఎందుకు ఏమిటి మాట్లాడుకుందాం డీటెయిల్గా. హెడ్ టు హెడ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇన్ ద T20 ఫార్మాట్ కనుక చూస్తే ఇప్పటిదాకా 13 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో 12 సార్లు ఇండియానే గెలిచింది. ఒకే ఒక్కసారి బంగ్లాదేశ్ గెలిచారు, అది కూడా 2019లో. మిగతా అన్ని మ్యాచ్ల్లో ది ఓన్లీ అదర్ మ్యాచ్ వాళ్ళ దగ్గరగా వచ్చింది 2016లో ఆ క్వార్టర్ ఫైనల్ ఆఫ్ ది వరల్డ్ కప్. ఇప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని చాలా ఇంటెలిజెన్స్ తోటి తన గ్లవ్ తీసేసి లాస్ట్ బాల్కి పరిగెత్తుకుంటూ వచ్చి స్టంప్స్ బ్రేక్ చేశాడు. గుర్తుందా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో? దట్ వాస్ ద క్లోజెస్ట్ ది కేమ్ టు అనదర్ విక్టరీ. బట్ అది మినహాయిస్తే T20 ఫార్మాట్లో బంగ్లాదేశ్ పెద్దగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన లేదు అగేన్స్ట్ ఇండియా, విచ్ ఇస్ వై దే ఆల్వేస్ లైక్ టు కంపీట్ అగేన్స్ట్ ఇండియా. 2007 నుంచి మొదలవుతుంది. అప్పుడు వరల్డ్ కప్లో కూడా 50 ఓవర్ ఫార్మాట్లో ఆఫ్ కోర్స్ ఇండియాని ఓడించారు. తమీమ్ ఇక్బాల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, షాకిబ్ అల్ హసన్ బాగా పర్ఫామ్ చేశాడు. అప్పటి నుంచి కూడా వాళ్ళకి దేవే పాయింట్ టు ప్రూవ్ అగేన్స్ట్ ఇండియా. బట్ ఇప్పటిదాకా పెద్దగా ఎక్కువ ప్రూవ్ చేయలేదు. మాటలు చాలా ఎక్కువ ఉంటాయి, చేతలే చాలా తక్కువగా ఉంటాయి అనిపిస్తుంది బంగ్లాదేశ్ది. సరే, హెడ్ టు హెడ్ పూర్తిగా ఇండియా ఫేవర్లో ఉంది. ఆడుతోంది ఇక్కడ సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ వెన్యూలో ఇప్పటిదాకా చాలా హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది లేదు. ఒక 45-48కి ఆల్అౌట్ అయిపోయిన మ్యాచ్ ఉంది. అలాగే 150-170 మధ్యలో ఉన్న మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి అది మన యావరేజ్ ఆ 150-160 వస్తే అది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాంపిటేటివ్ టోటల్. ఇన్ఫాక్ట్ మీరు గనక దీని ముందు జరిగిన మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా చూసి దాంట్లో కూడా 164 ఏమో టార్గెట్ ఉండింది. ఇంగ్లాండ్ కేమ్ క్లోజ్ టు దట్. సౌత్ ఆఫ్రికా గెలిచారు ఆ మ్యాచ్ని. సో బేసిక్గా మీరు ఎలా చూసినా సరే ఆ 150-160 లుక్స్ లైక్ కైండ్ ఆఫ్ పార్ స్కోర్. ఆర్ 160 వస్తే కనీసం ఫైట్ చేసినట్టుగా ఒక ధీమా ఉంటుంది ఏ టీంకైనా సరే. సో ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేస్తున్నా 160 ఏమో స్కోర్ చేయాలని అనుకుంటారేమో. ఈ స్టేడియంలో కూడా యూజువల్గా అదే రేంజ్ ఆఫ్ స్కోర్స్ చూస్తూ వస్తూ ఉన్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఆస్ట్రేలియా అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఆడేది కూడా ఇదే వెన్యూలో. అక్కడ బంగ్లాదేశ్ 140 కొట్టారు. డక్వర్త్ సిస్టమ్ ఆధారంగా ఆస్ట్రేలియా గెలిచేశారు. బికాజ్ 11 ఓవర్స్లో 100 కొట్టిన తర్వాత వర్షం పడింది. పూర్తి మ్యాచ్ అవ్వకపోయినా కూడా 11 ఓవర్ల వరకు మ్యాచ్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. అక్కడ వర్షం రాకూడదని కోరుకుందాం, పూర్తి మ్యాచ్ అవ్వాలని కోరుకుందాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ హెడ్ టు హెడ్ అయిపోయింది. ఈ స్టేడియంలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయిపోయింది. నెక్స్ట్ టీమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ బంగ్లాదేశ్. వీళ్ళు ఏమిట్రా అంటే ఈ వరల్డ్ కప్లో ఇప్పటిదాకా దే నాట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ సో టు స్పీక్. వాళ్ళ బౌలర్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాటింగ్ పుస్ అంది. అంటే ఇప్పుడు దీపావళి ముందర మనం కాస్త ఎండలో పెడతాం, మన దాన్ని ఏమంటారు, మన బాణాసంచారాన్ని ఎండలో పెడతాం. ఎందుకురా అంటే కాస్త బాగా పేల్తాయని. వీళ్ళది ఏంటంటే వర్షం పడ్డట్టుగా ఉంది. వాళ్ళ మొత్తం సుర్సురుబత్తుల మీద అన్నిటి మీద కూడా చింటపై వర్షం పడ్డట్టుంది బాగా. అందుకని పుస్ అంటున్నాయి అనమాట. సో నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. వాళ్ళ బ్యాటింగ్ అసలు క్లిక్ అవ్వట్లేదు, పెద్ద స్కోర్స్ చేయట్లేదు. సో వాళ్ళ బౌలింగ్ బాగున్నా, మంచి స్పిన్నర్స్ ఉన్నా, మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కంపీట్ చేయలేకపోతున్నారు. అదే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం కూడా. వాళ్ళ ఓపెనర్స్ నుంచి రన్స్ రావట్లేదు, వాళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు, షాకిబ్ అల్ హసన్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. బట్ ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఏమిటంటే అంటే వీళ్ళు ఇండియాతో ఆడుతున్నప్పుడు ఎక్కడ లేని ఒక జునూన్, ఒక జోష్ వచ్చేస్తుంది వీళ్ళకి. అదేమన్నా హెల్ప్ చేస్తున్న వాళ్ళకి మ్యాచ్లో వెయిట్ చేసి చూడాలి. ది బౌలింగ్ లుక్స్ గుడ్. ప్లేయింగ్ లెవెల్లో బహుశా ఎక్కువ మార్పులు ఏమి చేసుకోకపోవచ్చు. ఆస్ట్రేలియాతో ఏ 11తో అయితే వచ్చారో బహుశా అదే 11తో ఆడతారనుకుంటా. ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా డోంట్ రియలీ సీ వాట్ ఎల్స్ దే కెన్ చేంజ్. సౌమ్య సర్కార్ ఒకరు మాత్రమే బయట ఉన్నాడు యాజ్ అ బ్యాటర్. తను ఏమన్నా తీసుకొస్తారా? యూ డోంట్ నో ఎవరి ప్లేస్లో తీసుకురావాలంతా. వీ డోంట్ రియలీ హ్యావ్ టు థింక్ మచ్ అబౌట్ బంగ్లాదేశ్. బికాజ్ సాధారణంగా ఏ మ్యాచ్ చూసినా సరే ఇండియన్ టీం గురించి ఆలోచిస్తే ఇండియా ఏం చేస్తే బాగుంటుంది,
ఆర్ మన కంట్రోలబుల్స్ ఏంటి దాని మీద ఫోకస్ చేయాలి. అవతల వాళ్ళు ఎలాంటి 11 తీసుకొస్తారు మ్యాచ్లోకి పెద్దగా ప్రిడిక్ట్ చేయడం కష్టం. బట్ ఫర్ వాట్ వీ నో డజంట్ లుక్ లైక్ గోనా మేక్ టూ మెనీ చేంజెస్. బట్ ఒక తెలిసిన విషయం ఏంటంటే బ్యాటింగ్ స్ట్రగుల్ అవుతుంది, బౌలింగ్ బాగానే ఓడినప్పటికీ కూడా ఆ బ్యాటింగ్ వాళ్ళ బౌలర్స్కి కావాల్సినంత బలాన్ని ఇవ్వట్లేదు. అది వాళ్ళ మెయిన్ ప్రాబ్లం. అది ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇండియా, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం బంగ్లాదేశ్ చేస్తారు. లెట్స్ మూవ్ టు ఇండియా బికాజ్ ఇక్కడే ఎక్కువ స్టోరీస్ టు డిస్కస్ ఉన్నాయి. సరే, ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఐ నో ఒక మనిషి అర్జెంటుగా తీసేయమని చెప్పి అందరూ కూడా ద బేయింగ్ ఫర్ హిస్ బ్లడ్, రైట్? ఎవర్రా అంటే శివం దూబే. ఒక మ్యాచ్ ఆడాడు, వెస్టిండీస్లో వచ్చిన తర్వాత బహుశా రన్ స్కోర్ చేస్తాడేమో, ఒక మ్యాచ్ ఆడిస్తే బాగుంటుందేమో నేనే అన్నారు. ఒక మ్యాచ్ ఆడాడు, ఒక 6 మాత్రమే స్కోర్ చేసేది గేమ్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్, వెంటనే అవుట్ అయిపోయాడు. స్పిన్నర్కి అవుట్ అయ్యాడు రషీద్ ఖాన్ KLBW. సో తీసేయండి అంటాం అందరూ కూడా. కాకపోతే ఏమిటంటే ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు గెట్ వన్ లాస్ట్ గో. ఇంకొక ఆడిషన్లో అనుకోండి ఈ మ్యాచ్లో కనుక పర్ఫామ్ చేశాడా సరే, లేకపోతే ఇన్ ద లాస్ట్ సూపర్ 8 గేమ్ అగైన్స్ ఆస్ట్రేలియా వి మైట్ సీ ఎ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సంజు శాంసన్ రావచ్చేమో ఇన్ ప్లేస్ ఆఫ్ శివన్ దూబే ఇస్ వాట్ ఐ థింక్. సో దూబే might still play is what I think. ఇది నా గెస్ బేస్డ్ ఆన్ ఇండియన్ టీమ్ ఎలా ఆడుతూ వస్తుందో, ఎలా ప్లేయర్స్ని బ్యాక్ చేస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళే ఆడతారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇక్కడ పాయింట్ కాదు ఇండియా ఎలాంటి 11ని ఫీల్డ్ చేస్తారు ఈ మ్యాచ్లో, దట్స్ ది పాయింట్, రైట్? సో ఐ థింక్ దూబే విల్ స్టిల్ గెట్ ఎ గేమ్, బట్ ఇట్ కుడ్ బి హిస్ లాస్ట్ గేమ్. ఒకవేళ ఫెయిల్ అయినా, ఒకవేళ ఇప్పటిదాకా ఇండియాని గెలుస్తూ వస్తుంది కాబట్టి మార్పులు చేయట్లేదు, ఒకవేళ పొరపాటు ఇండియా ఓడిపోయినా కూడా ఖచ్చితంగా హిస్ హెడ్ ఇస్ ఆన్ ద లైన్. తన మెడకాయ మీద ఆ కత్తి ఉందన్నమాట, మెడ మీద కత్తి అంటారే అదైతే అలా వేలాడుతుంది. ఒక్క ఫెయిల్డ్ పర్ఫార్మెన్స్ తన నుంచి అయినా టీం నుంచి అయినా ఈస్ గోన్ గో అవుట్ ఫర్ షూర్. అలాగే ఈ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి తెగ మాట్లాడుతున్నారు, బోల్డ్ అని డిబేట్స్ నడుస్తున్నాయి. ఇది మీరు స్కూల్లో క్యాంటీన్లో అయినా, కాఫీ ప్యాంట్రీస్ దగ్గర అయినా, లేకపోతే కాలేజ్లో క్యాంటీన్స్లో అయినా, లేకపోతే బస్సుల్లో అయినా, ఆటోల్లో అయినా, మీరు కార్ పులింగ్ చేసుకుని వెళ్తున్నా ఎక్కడైనా సరే, ఇన్ఫ్యాక్ట్ టీమ్ మీటింగ్స్ కూడా దీని గురించి మాట్లాడదని చెప్పి బయట అనుకుంటుంటే విన్నా నేను. ఏంట్రా అంటే విరాట్ కోహ్లీ నంబర్ 3 ఆడాలి, ఓపెనింగ్ చేయకూడదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓపెనింగ్ అసలు రన్సే లేవు, నంబర్ 3లో ఇన్ని రన్స్ ఇంత బాగా రికార్డ్ అయిన తర్వాత ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, తన కెరీర్ పాడైపోతుంది కాదు కానీ తన వరల్డ్ కప్ పాడైపోతుంది అని చాలామంది చాలా ఎమోషనల్గా ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఇండియా క్లియర్గా ఒక ఆలోచన విధానంతో వచ్చారు ఈ వరల్డ్ కప్లోకి. టైం అనేది ఇదే చెప్తున్నా కూడా నేను, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు, నంబర్ 3 రిషబ్ పంత్ ఆడతారు, 4లో సూర్యకుమార్ యాదవ్, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ద రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫాలో. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములాగా పెట్టుకున్నారు. ఎంతకాలం రా బాబు ఇలా రన్స్ రావట్లేదు కదా, ఎప్పటికప్పుడు మార్చాలి కదా, మొత్తం ఓడిపోయిన తర్వాత టోర్నమెంట్ బయటికి తర్వాత మారుస్తారా, ఎందుకు ఈ గోల ఖతం అని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. వైల్ దెర్ ఇస్ మెరిట్ ఇన్ దట్ లాజిక్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆల్సో, బట్ ఇక్కడ తనని నంబర్ 3లో పంపించడానికి మాత్రమే ఒక చేంజ్ చేసి జైస్వాల్ని తీసుకొస్తే ఎవరిని బయటకు పంపించాలి? దూబేని బయటకు పంపించాలి. దూబేని బయటకు పంపిస్తే ఆ స్పిన్నర్స్ని టార్గెట్ చేసి ఆ 6 హిట్టర్ ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎక్కడ కొట్టాడు బాబు రన్స్ ఇప్పటిదాకా అని వెంటనే అంటారు, కమెంట్లో కూడా రాస్తారు. రాసినా ఇప్పుడు ఒక ప్లేయర్ని ట్రస్ట్ చేసినప్పుడు సాధారణంగా ఒక 3-4 మ్యాచ్లు ఇస్తారు తనకి. న్యూయార్క్లో ఎవరు కూడా రన్ స్కోర్ చేయలేదు. ఇప్పుడు మీరు ఓపెనర్స్ గురించి మాట్లాడితే రోహిత్ శర్మ కూడా కన్సిస్టెంట్గా రన్స్ ఏమీ స్కోర్ చేయట్లేదు. విరాట్ కోహ్లీ క్రితం మ్యాచ్లో కలిసి కూడా 24 స్కోర్ చేసి అవుట్ అయ్యాడు, అది కూడా ఇన్సైడ్ అవుట్ ఆడే ప్రయత్నంలో లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఇట్ ఇస్ నాట్ లైక్ ఇట్ డిడ్ంట్ గెట్ గోయింగ్, ఈ యాక్చువల్లీ గాట్ గోయింగ్, స్కోర్ దోస్ రన్స్. ఈ కైండ్ ఆఫ్ వికెట్స్ పైన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఈజ్ మోర్ సూటెడ్. పవర్ ప్లేలో కాస్త సెటిల్ అవ్వచ్చు, అలీగా ఇనిషియల్గా రన్స్ వచ్చేసి ఆ తర్వాత ఇన్నింగ్స్ మొత్తం అంతా కూడా తను ఆడొచ్చు. ఆ ఫార్ములా తనకి బాగా సెట్ అవుతుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ కనుక మీ బెస్ట్ బ్యాటర్ దొరికితే మంచిదే. రోహిత్ శర్మ కూడా క్లిక్ అయితే, ఇద్దరు కలిసి క్లిక్ అయితే దే ఇస్ నో స్టాపింగ్ ఇండియా స్టాప్ అవుట్ ఫర్ షూర్. రిషబ్ పంత్ అలాగే అగ్రెసివ్గా ఆడుతున్నాడు, తెలిసిన విషయమే. సూర్య బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో రన్ స్కోర్ చేశాడు. థింగ్స్ గోట్ 2 హాఫ్ సెంచరీస్ బ్యాక్ టు బ్యాక్ USA తోటి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ గేమ్లో కూడా. సో మిగతా అందరూ పైన ప్రెషర్ ఉంటుంది, మిగతా ఎస్పెషల్లీ ది ఓపెనర్స్ వాళ్ళిద్దరి పైన ప్రెషర్ ఉంటుంది. స్కోర్ సమ్ రన్స్, డెలివర్ సమ్ రన్స్. బట్ ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, లేదు జైస్వాలే రావాలని, సరే జైస్వాల్ వచ్చాడే అనుకుందాం, వర్కౌట్ అయితే గ్రేట్. వర్కౌట్ కాకపోతే జైస్వాల్ కూడా అవుట్ అయినా కూడా విరాట్ కోహ్లీ యాజ్ గుడ్ యాజ్ ఓపెనర్ మళ్ళీ. సో ఐ థింక్ అగైన్ ఎలా అయితే శివం దూబే కోసం ఎలా అయితే ఇంకొక మ్యాచ్ ఇస్తున్నారు, అలాగే బహుశా ఈ రోహిత్ విరాట్ కాంబోకి ఇంకో ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఐ థింక్ దే గోట్ కమ్ గుడ్. మొన్న విరాట్ కోహ్లీ రన్స్ స్కోర్ చూసాం, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు రోహిత్ శర్మ గనక విరాట్ కోహ్లీతో పాటు స్టార్ట్ అందించి ఒక 40-50 పరుగులు స్కోర్ చేస్తే మొదటి 4-5 ఓవర్స్లో, దట్స్ ఎ స్టార్ట్, దట్స్ గుడ్ ఇనఫ్. ఎస్ ఇఫ్ దే గో అండ్ గెట్ ఎ బిగ్ స్కోర్, నథింగ్ లైక్ ఇట్. తెలుసు ఇంకో విషయం ఏంటంటే రోహిత్ శర్మకి లెఫ్ట్ ఆర్మ్ పేసెస్ పెద్దగా రికార్డ్ అంత గొప్పగా ఉండదు. అది ఎంత పెద్ద బ్యాటర్కి అయినా సరే, రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వేస్తున్న బాల్ కనుక లోపలికి వస్తే వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది. ఇటు పక్క ముస్తఫిజుర్ రెహమాన్ ఉన్నాడు, ఇస్ గాట్ గుడ్ రికార్డ్ అగేన్స్ రోహిత్ శర్మ. సో కదా ఖచ్చితంగా తనని యూజ్ చేస్తారు, నిస్సందేహంగా యూజ్ చేస్తారు యాజ్ అ వెపన్ అగేన్స్ రోహిత్ శర్మ. బట్ ఇఫ్ హీ సీజ్ హిమ్ ఆఫ్, ఇఫ్ హీ స్కోర్స్ సమ్ రన్స్, నథింగ్ లైక్ ఇట్. సో ఓపెనర్స్ ఇప్పటికి కూడా రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. I'm going to trust in India's plan, Indian team's plan that they're going to fire.
ఒకవేళ ఈ మ్యాచ్లో ఫైర్ కాకపోయినా ఒక రిజల్ట్ ఇండియాకి వ్యతిరేకంగా వెళ్తే బహుశా అప్పుడు మార్పులు ఏమైనా చేస్తారు, లేకపోతే ది గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ థింగ్. అదర్ దెన్ దట్ ఐ డోంట్ సీ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11. కుల్దీప్ యాదవ్ మన బాగా బౌలింగ్ చేశాడు, సో చాహల్ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్. సంజు శాంసన్ తన ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఏమనుకోవాలంటే దేవుడా శివం దుబే అవుట్ అయిపోయి, శివం దుబే రన్స్ కొట్టకూడదు అని కోరుకోవాలి. అంటే ఇండియా గెలవాలి కానీ శివం దుబే రన్స్ కొట్టకూడదు, అప్పుడే సంజు శాంసన్కి ఎంట్రీ దొరుకుతుందని చెప్పి అలా కోరుకుంటూ ఉండాలి. మీరు మరి ఏమైనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తారంటే అది మీకు వదిలేస్తాను అనమాట. ఇట్స్ అప్ టు యూ, నేనేం చెప్పగలుగుతాను. ఇండియన్ టీమ్ గెలవడం వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే పొరపాటున ద గేమ్ అగైన్స్ ఆస్ట్రేలియా విల్ బికమ్ ఏ మస్ట్ విన్ గేమ్. 2 గెలిస్తేనే ఆ సెమీఫైనల్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్ గెలిచేస్తే తర్వాత మ్యాచ్ రిజల్ట్ పైన ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ జస్ట్ హోప్ దట్ ఇండియా అన్ని బాక్సెస్ స్టిక్ చేసి మ్యాచ్ గెలుస్తారు. సో మెయిన్ కన్సర్న్ ఏంటి, దూబే I think he's going to still play. Last chance in my opinion for him, at least T20 World Cup lo. If he fires, great. If he doesn't fire, Samson walks in the game against Australia. Openers kuda ade paristhiti, వీళ్ళిద్దరే ఓపెన్ చేస్తారు, విరాట్ అండ్ రోహిత్ శర్మ. ఇద్దరి నుంచి రన్స్ రావాలి, వస్తే గ్రేట్, రాకపోతే మేబీ శివం దుబే బయటకు వెళ్తే జైస్వాల్ని తీసుకొచ్చి నంబర్ 3లో పంపించి కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా తారుమారు చేస్తారేమో. Or I would actually prefer Sanju Samson to come in, because I still think Virat and Rohit as openers are good. నాకు తెలుసు జైస్వాల్ బాగానే పర్ఫామ్ చేశాడు, నాకు తెలుసు లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షనే, ఈజ్ వెరీ అగ్రెసివ్, ఐ నో ఆల్ ఆఫ్ దాట్. బట్ ఈవెన్ దెన్ ఇప్పుడు విరాట్ అండ్ రోహిత్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఉండాలంటే అన్ఫార్చునేట్లీ జైస్వాల్కి స్థానం లేదు. ఈ మాట మనకి 2022 వరల్డ్ కప్ నుంచి తెలుసు. ఆ మధ్య ఫేజ్లో ఎప్పుడైతే జైస్వాల్ ఎక్కువ మ్యాచ్ ఆడాడు, అక్కడ రోహిత్ ఇంకా విరాట్ ఆడలేదు. వీళ్ళిద్దరూ కనుక ఆడుతుంటే ప్లేయింగ్ లెవెన్లో ఎవరో ఒకళ్ళు దే గాట్ టు మిస్ అవుట్, అండ్ దట్స్ గోయింగ్ టు బి జైస్వాల్ అన్ఫార్చునేట్లీ. ఇద్దరులో ఒకళ్ళు ఆడినా ఇద్దరు లేకపోయినా జైస్వాల్ వాక్స్ ఇన్ టు ద సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. స్క్వాడ్ పిక్ చేసిన తర్వాత ఇద్దరిని పెట్టి వాళ్ళిద్దరిని మ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు somebody like విరాట్ కోహ్లీ సే లేదు సరిగ్గా ఆడలేదు, డిమోట్ చేస్తాను నేను నంబర్ 3కి వెళ్ళు అంటే ఐ డోంట్ థింక్ ఈస్ గోయింగ్ టు లైక్ దట్ పర్సన్, తనకి నచ్చకపోవచ్చు. సో ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. ఇదన్నమాట సంగతి. మిగతా అంతా యాచెస్గా ఉంటుంది. కీ బ్యాటిల్ లైక్ ఐ సెడ్ రోహిత్ శర్మ ముస్తఫిజర్ ఉండబోతోంది. స్పిన్నర్స్ని, స్పెషల్లీ బంగ్లాదేశ్ స్పిన్నర్స్ని, వాళ్ళ దగ్గర ఒక లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు, తనని ఎలా ఎదుర్కొంటాడు శివం దుబే, దట్స్ గోయింగ్ టు ప్రాబ్లీ డిఫైన్. సూర్య బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, కన్సిస్టెన్సీ కంటిన్యూ చేయగలరు, లేకపోతే మిగతా వాళ్ళు విల్ దే చిప్ ఇన్. హార్దిక్ పాండ్యాస్ ఆల్రౌండ్ ఎబిలిటీ చాలా హెల్ప్ చేస్తుంది ఇండియాకి. బౌలర్స్ అందరూ కూడా దే డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. సో బీట్ బుమ్రా, బీట్ అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా థర్డ్ సీమర్, స్పిన్నర్స్ ముగ్గురు కూడా. జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ గేమ్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా బ్యాట్ తోటి 0-7 మాత్రమే ఒక్కొక్క వికెట్ తీసుకొని ఇప్పటిదాకా ఫీల్డింగ్ మెడల్ వచ్చినా కూడా ఫీల్డింగ్లో ఇస్ ఎ గన్, వీ నో దట్ ఫర్ ఎ ఫ్యాక్ట్. బట్ తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయడం చాలా ముఖ్యంగా మారిపోతుంది అనిపిస్తుంది. హీ నీడ్స్ టు గెట్ దోస్ రన్స్ ఆర్ వికెట్స్ ఈ గేమ్లో అగైన్స్ బంగ్లాదేశ్. లెట్స్ హోప్ దట్ హ్యాపెన్స్. అండ్ ఇంకొక మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ చూస్తే బాగుంటుంది. ఒక క్లోజ్ గేమ్ చూసినా ఈవెన్చువల్గా ఇండియా గెలిస్తే దట్స్ వాట్ ఎవ్రీబడి వుడ్ లైక్. ఆ మ్యాచ్కి సంబంధించిన లైవ్ మ్యాచ్ ముందర అండ్ హోప్ఫుల్లీ మ్యాచ్ తర్వాత కూడా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను ఆన్ ద సేమ్ ఛాన్స్ టంప్టెడ్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. we can get in touch during the match or before the match and after the match. And నచ్చుంటే వీడియో లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ చేయండి అబౌట్ విచ్ కీ బ్యాటిల్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ మీరు కనుక మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కూడా మెన్షన్ చేయండి. అండ్ మరో వీడియో మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా మరి సెలవా. Let's hope for a cracking India Bangladesh game. I'll see you again. Adios amigos.